నోకియా అంటే తెలంగాణ ఉండడేమో, ప్రతి ఇంట్లో నోకియా ఫోన్ ఉంటుంది, ప్రతి అంటే ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర, ఇంట్లో ఎక్కడ దగ్గర చూస్తారంటారు. అండ్ ఆ లోగోస్ గట్టి చేతులు కలవడం కానీ లైక్ వెరీ నాస్టాలజిక్. డౌట్ ఏముండిందంటే దీని డౌన్ఫాల్కి మేజర్ రీజన్స్ ఏంటి? సో లేట్ ఎంట్రీ ఇచ్చారు అప్పటికే మార్కెట్. తర్వాత స్మార్ట్ ఫోన్కి వచ్చినప్పుడు ఏది అయితే సామ్సంగ్ బ్రాండ్ అయితే స్మార్ట్ ఆండ్రాయిడ్తో వచ్చినప్పుడు వాళ్ళు పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, కొంచెం క్యూరియస్ క్వశ్చన్స్. ఇంత మీరు మాట్లాడుతున్నప్పుడు నోకియా పేరు తీశారు కదా సార్, ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్. అంటే అప్పట్లో నోకియా అంటే తెలంగాణ ఉండడేమో, ప్రతి ఇంట్లో నోకియా ఫోన్ ఉంటుంది, ప్రతి అంటే ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర, ఇంట్లో ఎక్కడ దగ్గర చూస్తారంటారు. అండ్ ఆ లోగోస్ గట్టి చేతులు కలవడం కానీ లైక్ వెరీ నాస్టాలజిక్. 98 అని కూడా రావడం కానీ అయితే డౌట్ ఏముండిందంటే దీని డౌన్ఫాల్కి మేజర్ రీజన్స్ ఏంటి? బేసిక్లీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి. మీరు ఇండస్ట్రీలో ఉండి అంటే నాకు తెలిసి 2014లో అనుకుంటా టాప్ 50% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉండింది మీకు మీ మొబైల్స్కి, ఇండియన్ బ్రాండ్స్కి 57%. రైట్. సో ఆ సెన్స్లో మీకు ఆ అట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుసు కాబట్టి లోపల ఏమై ఉంటుంది, అసలు ఎందుకు అంత డౌన్ఫాల్ చూసాం మనం? నోకియా మేము స్టార్ట్ చేసినప్పటికీ మేము ఇందాకన్నట్టుగా మీకు మేము 99 మొబైల్ అమ్ముతున్నా కానీ అప్పట్లో సిమెన్స్, ఆల్కటల్, పానాసోనిక్, సామ్సంగ్ చాలా ఉన్నాయి. సో 2003 బిక్సీ స్టార్ట్ చేసినప్పుడు, ఈవెన్ 2006 నేను తిరుపతిలో స్టార్ట్ చేసినప్పుడు కూడా నోకియా 60% 70% షేర్ ఉంది, పెరిగింది బాగా. మిగతా బ్రాండ్లైన ఆల్కటల్, సిమెన్స్ అన్ని వెళ్ళిపోయినాయి, అప్పట్లో లేవు. అప్పటి బ్రాండ్లు ఇవ్వండి, సోనీ ఎరిక్సన్ మ్యూజిక్ ఫోన్ కావాలి, సోనీ ఎరిక్సన్, నోకియా అండ్ సామ్సంగ్ కొంచెం కలర్ఫుల్గా ఉండేది, ఫోల్డింగ్ ఫోన్లు అయితే వచ్చేవి అనమాట. సో అక్కడ దాకా బాగుంది. 2008-07లో చైనీస్ మార్కెట్ డ్యూయల్ సిమ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత 2009-10లో ఇండియన్ బ్రాండ్స్ డ్యూయల్ సిమ్ వచ్చినప్పుడు వాళ్ళు డ్యూయల్ సిమ్లోకి రాలేదు. నోకియా వాళ్ళు డ్యూయల్ సిమ్లోకి రాకుండా మా సింగిల్ సిమ్తోనే ఆర్గ్యూ చేసేవాళ్ళు. సో లేట్ ఎంట్రీ ఇచ్చారు, అప్పటికే మార్కెట్ క్యాప్చర్ అయిపోయింది. వాళ్ళ స్ట్రెంత్ అంతా ఫీచర్ ఫోన్స్. రైట్. తర్వాత స్మార్ట్ ఫోన్కి వచ్చినప్పుడు ఏది అయితే సామ్సంగ్ బ్రాండ్ అయితే స్మార్ట్ ఆండ్రాయిడ్తో వచ్చినప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వెళ్ళారు, మాకు ఆండ్రాయిడ్ అవసరం లేదన్నారు. రైట్. మాది స్ట్రెంత్ ఒకవేళ పీసీలో, ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పర్ట్సే, బట్ మొబైల్లో ఆండ్రాయిడ్ మేము భాషలో నాకు వెళ్తే కిట్ క్యాట్ అని చెప్పేసి బాగా బ్రాండింగ్ చేసింది గూగుల్, హ్యూజ్ బ్రాండింగ్. రైట్. సో దాంతో మాకు అర్థమైంది ఆండ్రాయిడ్ ఇస్ ఫ్యూచర్ మార్కెట్ అని. వీళ్ళు ఆండ్రాయిడ్ని వదిలేశారు. రైట్. ఆండ్రాయిడ్ మార్కెట్ పుంజుకుంది. సో దాంతో మళ్ళీ వాళ్ళకి కరెక్షన్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ కరెక్షన్ టైంకి మార్కెట్ దాటిపోయింది వాళ్ళతో. ఎవ్రీవన్ నోస్ నోకియా, అదే కదా సార్, ప్రతి ఒక్కరికి పేరు తెలుసు, బట్ ఆ బ్రాండ్ ఫోన్ ఎవరుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.